హాయ్ అక్క. ఎప్పటి నుంచి వస్తున్నావు? చాలా ఇయర్స్ అవుతుంది వచ్చేస్తున్నాను ఉంటాము. ఎవ్రీ ఇయర్ వస్తున్నాము. అమ్మవారు చాలా దర్శనం ఇస్తుంది. ఏంటంటే చాలా ఘనమైన అమ్మవారు. మేము ఎప్పుడైనా వస్తాము, మొక్కులు అన్ని మొక్కు తీర్చుకొని వెళ్తాము. అంటే ఇప్పుడు ప్రస్తుతం యూత్ చూస్తున్నావు కదా, బోనం అంటే అక్కడ దాకా అమ్మ వాళ్ళతో ఎక్కిచ్చేసి దాని తర్వాత నుంచి చూసుకున్నట్టయితే మనకి ఆ ఫోటో దిగడానికి కోసం అని చెప్పి పెట్టుకుంటున్నారు. సో ఆ తరహాలో నువ్వు ఎప్పుడైనా చేసావా? లేదు, ఇంతవరకు ఎప్పుడు చేయలేను. అమ్మవారు వెళ్తుంటేనే అక్కడికి వెళ్ళాక శాంతి ఇచ్చినాక అప్పుడు ఫొటోస్ అవన్నీ తీసుకుంటాం. సో నీకేం తెలుసు అసలు బోనం గురించి? బోనం అంటే అమ్మవారికి నైవేద్యం ఎక్కియడం గాని, అమ్మవారికి యాప కొమ్మలు గాని, ఏదైతే నైవేద్యం అమ్మవారికి సమర్పిస్తామో అది శాంతి ఇస్తుంది. అమ్మవారు మనకి ఒక మంచి చేస్తుంది అమ్మవారు, అది తెలుసు. అంటే ఇప్పుడు ఇంత రష్ ఉంది కదా, నువ్వు చూస్తున్నావు. సో ఇంత రష్ లో కూడా నువ్వు దర్శనానికి వచ్చినావు కదా, అంటే దేని గురించి అని? అమ్మవారు మంచి చేస్తుందనే కదా ఇంతమంది జనాలు వస్తున్నారు. కాబట్టి కొంచెం ఏంటంటే రష్ ఉన్నది ఎంత వరకు ఉన్నదో అంతవరకు ఉంది. ప్లస్ ఏంటంటే తోస్తున్నారు. తోయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం ఇబ్బంది అయిపోతుంది. శివశక్తులు ఆ పక్కన వెళ్తున్నారు కాబట్టి అక్కడ రష్ అవుతుంది. సో అందుకే కొంచెం క్యూ లైన్ ఎక్కువ అయిపోతుంది. నువ్వు కోరుకున్న కోరికలు తీరాయా? కంపల్సరీ, అది మాత్రం కంపల్సరీ తీరుతాయి. ఈడికి వచ్చినప్పుడల్లా మొక్కి వెళ్తాం. మీరు ఎన్ని బోనాలు చేస్తారు? యాక్చువల్గా ఒకటే, ఎప్పుడైనా మొక్కుతేనే చేసుకుంటాం.